యోగి ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల నుండి రేవంత్ మరో బుల్డోజర్ బాబాగా ప్రస్తుతం ప్రశంసలు పొందుతున్నారు. కానీ బడా బాబుల నుండి వస్తున్న వ్యతిరేకతను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. ఇదంతా బూస్ట్ ఇస్తున్నారు, గాలిబొడుగు ఇది పెరిగి 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 ఒక 2-3 నెలల తర్వాత పేలుతుంది. ఆ రోజు అసలు సినిమా ఉంటుంది. మళ్ళీ మనం ఇక్కడే నుంచొని మాట్లాడదాం ఈ హైడ్రా గురించి. ఎందుకంటే పెద్దోళ్ళు ఇల్లు టచ్ చేయాలి, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్లు చేయాలి హైకమాండ్ దగ్గర. ఈ రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉంటుంది. ఖచ్చితంగా సీఎం మార్పు ఉంటుంది 6 నెలల్లో. రేవంత్ రెడ్డి పదవీ గండం ఖచ్చితంగా ఉంది. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ని సీఎం అని సంబోధించడం, నా నోట్లోంచి పొరపాటున వచ్చినా ఖచ్చితంగా అదే జరుగుతుంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైలైట్ చేసి మాట్లాడిన పరిస్థితి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంది, శ్రీధర్ బాబుకి అవకాశం ఉంది, బట్టి విక్రమార్క ఆల్రెడీ డిప్యూటీ సీఎం, ఆయనకి అవకాశం ఉంది. సో ఈ పెద్ద మనుషులందరూ రేపొద్దున రేవంత్ రెడ్డిని కాదని చెప్పి హైకమాండ్కి వెళ్ళి కంప్లైంట్స్ చేస్తే హైడ్రా పేరుతో మమ్మల్ని బెదిరిస్తున్నాడు రేవంత్ రెడ్డి, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఏదైనా ఫిర్యాదులు కనుక హైకమాండ్కి ఇవ్వగలిగితే, లేదంటే వాళ్ళకి ఏదైనా ముడుపులు అప్పచెప్పగలిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉండబోతుంది. సో ఇదే హైడ్రా పేరుతో ఇది తన ఓన్ డెసిషన్. ఎక్కడో 4th సిటీ కట్టే లోపల ఇక్కడ ఉన్న సిటీని క్లీన్ చేద్దామనే సదుద్దేశంతోనే హైడ్రాని మొదలుపెట్టినా అలాంటి పరిస్థితి అయితే లేదు. సొంత తమ్ముడి ఇంటిని కూల్చినా కూడా ఆ సానుభూతి అయితే తన అకౌంట్లో పడదు. ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి తప్ప బయట వాళ్ళకు ఉండదు. ఈ హైడ్రా బూచిని రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీ చేసి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యామేజ్ చేయబోతుంది బీఆర్ఎస్. ఇదే క్రమంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, అరే బాబు మీ ఇల్లు కూల్చింది సరిపోదా, మీ ఇళ్లలో కూడా వచ్చి ఇది చేయాలనే పరిస్థితుల్లో రేపొద్దున ఉండబోతుంది. ఇది ఫ్యూచర్. ఖచ్చితంగా 2023లో 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వస్తుందని అన్ని మీడియా ఛానల్స్ చెప్పాయో, ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ ఎలా పరిపాలిస్తుందో చూద్దాం అనుకొని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న మీడియా వాళ్ళకి కావచ్చు, లేదంటే ప్రజలకు కావచ్చు, కంప్లీట్గా మన ఆలోచన ధోరణి ఒకవేళ ఉంటే ఇప్పుడు సర్కార్ ఆలోచన ధోరణి వేరేలా ఉంది. వాళ్ళు భూములు దోచుకునే పరిస్థితి పనిలో పడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో గందరగోళాలను ఏర్పరిచారు. సో డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 విషయాల్లో కూడా గందరగోళం ఏర్పడింది. సో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు ఊసేలేదు. నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి విషయంలో కూడా ఇప్పటివరకు ఊసేలేదు. సో వీటన్నిటిపైన కూడా రేవంత్ రెడ్డి పైన అసహనం కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. సో క్షమాపణ చెప్పే పరిస్థితి ఒక సీఎంకి రావడం అంటే రాష్ట్రం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి. సో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పారంటే ఎమ్మెల్సీ కవిత బెయిల్కి సంబంధించి సీఎం కామెంట్ సుప్రీం సీరియస్, న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం ఉంది, ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఖచ్చితంగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ న్యాయ వ్యవస్థల్ని చాలా గౌరవిస్తారు. సో ఆయన తర్వాతే శిష్యుడు ఈయన. సో ఈయన కూడా సుప్రీంకోర్టు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, సో దానిపైన స్పందించడం సుప్రీంకోర్టు వాళ్ళ అడ్వకేట్స్కి మొట్టుకెళ్ళడం, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా బేషరతుగా క్షమాపణ చెప్పడం చూసాం. నెక్స్ట్ టార్గెట్ హిమాయత్ సాగర్ కబ్జాలపై బుల్డోజర్ చూపు హిమాయత్ సాగర్ వైపు. అక్కడ జలాశయాల ఆక్రమణలపై హైడ్రా నివేదిక. 10 భారీ నిర్మాణాలను ఎంపిక చేసిన అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో ఇక రంగంలోకి. ఇక్కడ హిమాయత్ సాగర్ విషయానికి వచ్చేసరికి సంధ్యా శ్రీధర్ బాబు ఏదైతే సంధ్యా కన్వెన్షన్, సంధ్యా శ్రీధర్ బాబు ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని అడ్డగోలుగా నిర్మించిన పరిస్థితి బఫర్ జోన్లోనే ఉంది. అది బఫర్ జోన్ రాయి అక్కడ ఉండగానే దాన్ని పక్కకి పెగిలించి అక్కడ మొత్తం మట్టి ర్యాంపులు వేస్తున్న పరిస్థితి, మట్టితో ఎంక్రోచ్మెంట్ చేస్తున్న పరిస్థితి. సంధ్యా శ్రీధర్ బాబు ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ కూల్చిపడేయాలి, తర్వాతనే ఏదైనా సరే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈయన పైన రకరకాల కేసెస్ ఉన్నాయి. 420 డైరెక్ట్గా కోర్టు మెన్షన్ చేసింది. తర్వాత ఒక బౌన్సర్ని రేప్ కేసు ఉంది, బౌన్సర్ పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పి రేప్ కేసు ఉంది ఆయన పైన. సో అట్లా ఒక నేర ప్రభుత్వ వ్యక్తి ఆయన సంధ్యా శ్రీధర్ బాబు. సో ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన ఫామ్ హౌస్ కూడా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉంటే ఖచ్చితంగా కూల్చివేయాలి. సో కోల్కతాలో జరిగిన ఘటన అమానవీయం, మహిళల భద్రతకు మరింత కఠినంగా చట్టాలు, అత్యాచారం వంటి నేరాలకు మరణశిక్ష విధించేలా చట్టాలను సవరించాం, దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. కోల్కతా ఘటన నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధోగతి పాలు చేస్తోంది. ప్రతిపక్షంపై కక్షతో అభివృద్ధి అడ్డు. 9 నెలలుగా అభివృద్ధి నిరోధక ఎజెండా, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నిలిపివేత. రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ.
నిజంగానే కదా. 9 నెలల్లో అభివృద్ధి నిరోధక ఎజెండా మొత్తం ఎక్కడికక్కడ అభివృద్ధి నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ డిపార్ట్మెంటు లేదంటే ట్రాన్స్ఫర్స్ చేయలేదు, ఎక్కడ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేయలేదు, సిఎస్ఎల్ కాడి నుంచి మొత్తం అంతా అదే సేమ్ యాస్టీస్ డిపార్ట్మెంట్ నడుస్తుంది. కాకపోతే అధికారం చెలాయించడం రావట్లేదు కాంగ్రెస్ పార్టీకి. టీటీడీ మాదిరిగా యాదగిరిగుట్ట అభివృద్ధి, గుట్టాభివృద్ధిపై సీఎం కీలక ఆదేశాలు. సో యాదగిరిగుట్టను కూడా డెవలప్ చేసే పరిస్థితిలో జూపల్లి కృష్ణారావు గారు కూడా కొంచెం సీరియస్గానే వర్కౌట్ చేస్తున్నారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలి. వికలాంగులపై చేసిన వ్యాఖ్యలతో డిఓపిటికి ఫిర్యాదు చేసిన బక్కా జట్సన్ విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి డిఓపిటి సిఫార్సు. సివిల్స్లో వికలాంగుల రిజర్వేషన్పై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు. గతంలో దీనిపై దుమారం. స్మితాపై డిఓపిటి ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్. సో బక్కా జట్సన్ సారు ఈ హైడ్రా గురించి ఫస్ట్ ఫోకస్ చేసింది ఆయన. చెరువులు కుంటలు కబ్జాలకు గురవుతున్నాయి అని చెప్పేసి పోరాడిన వ్యక్తి ఆయన. సో బక్కా జట్సన్ గారు స్మితా సబర్వాల్ ఏదైతే వికలాంగులకి అసలు ఐఏఎస్లో కోటా ఎందుకు ఇవ్వాలి, యూపీఎస్సీలో ఎందుకు కోటా ఇవ్వాలి వికలాంగులకి, అసలు వాళ్ళు జాబ్ చేసే అర్హత ఉందా అని కొంచెం వ్యంగ్యంగా ఆవిడ ట్వీట్ చేయడము, దానిపైన ఎక్కడ తగ్గకుండా ఆవిడ బిహేవ్ చేయడము, తర్వాత వీళ్ళందరూ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి బక్కా జట్సన్ లాంటి వాళ్ళు, బాలలత మేడం లాంటి వాళ్ళు బాగా ఫైట్ చేశారు. సో నేషనల్ మీడియా బాగా కవర్ చేసింది ఈ విషయాన్ని. నేషనల్ మీడియా అంటే సెంట్రల్ లెవెల్లో మొత్తం దేశం మొత్తం కొంచెం ఈ విషయం పైన అట్టుడికిన పరిస్థితుల్లో తెలంగాణలో ఎక్కడా బయటికి రాలేదు. ఎందుకంటే స్మితా సబర్వాల్ని టచ్ చేసే దమ్ము ధైర్యం ఈ తెలంగాణ మీడియా ఛానల్స్కి కానీ, తెలంగాణలో ఉన్న కొంతమంది లీడర్స్కి కానీ, తెలంగాణలో ఉన్న కొంతమంది బడా వీళ్ళకి ఐఏఎస్లకు కానీ దడ. ఎందుకంటే ఆవిడ పోస్ట్ అలాంటిది, ఆవిడ వ్యవహరించిన మనుషులు అలాంటి వాళ్ళు, ఆవిడ డీల్ చేసిన ఆవిడ ఎక్కడైతే పోస్టింగ్లో ఉన్నారో అది అలాంటి పవర్ఫుల్ పోస్ట్. ఆ పోస్ట్లో ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఆవిడ అంత చదివి కూడా ఆవిడకి అది సిగ్గుచేటు. అరే ఇంత చదువుకొని ఒక మనిషి పైన, ఒక వికలాంగుల పైన వాళ్ళు ఎంత కష్టపడి మనోధైర్యంతో చాలా కష్టపడి ఒక స్థాయికి వస్తారు. వాళ్ళ మనోధైర్యానికి మనం హ్యాట్సాప్ చెప్పాలి. చాలామంది పిరికి వాళ్ళే ఆ సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళకి మనోవైకల్యం లేకుండా, అంగవైకల్యం ఉన్న మనోవైకల్యం లేకుండా వాళ్ళు చాలా టఫ్గా కష్టపడి ఐఏఎస్ ర్యాంకులు కొట్టి చాలా కష్టపడి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి అవుట్రేట్గా వాళ్ళు ఆ పోస్టులకు వచ్చిన తర్వాత స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు ఆవిడ అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. సో ఆవిడని టచ్ చేసే దమ్ము తెలంగాణ మీడియాకి లేకపోయినా నేషనల్ మీడియా బాగా కవర్ చేసింది. ఆ యూపీఎస్సీ వివాదం జరుగుతూనే ఉంది కోల్డ్ వార్ లాగా. సో ఆవిడ ఇప్పటివరకు క్షమాపణ చెప్పకపోవడం, దానిపైన బక్కా జట్సన్ లాంటి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళపైన కేసెస్ కానీ చట్టపరమైన చర్యలు ఏవైతే తీసుకోవాలో వాటిపైన బాగా ఫోకస్ చేయడం జరిగింది. సో బక్కా జట్సన్ గారికి తెలుసు ఎక్కడ ఎవరిని ఎలా ఏం చేయాలి అనేది. ఎందుకంటే ఆయన చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డిని ఎదిరించి బయటకు వచ్చినాడు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా బాబు నువ్వు చేసేది కరెక్ట్ కాదని ముఖాముఖిగా మొహం పగలేటట్టు చెప్పుకొని బయటకు వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కాబట్టే ఇప్పుడు ఎలా స్మితా సబర్వాల్ని ఎలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈవిడ మొన్న స్టేట్మెంట్ ఇస్తూ, ఈవిడ ఐఏఎస్ చదివి, ఈవిడ ఉద్యోగం చేస్తూ, ఈవిడ జీతం తీసుకుంటూ, ఈవిడ లంచాలతో అడ్డగోలుగా సంపాదిస్తూ బయట ప్రజలను అడుగుతుంది, మీరు మాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి ఇన్కమ్ సోర్సెస్ పెంచడానికి, మీరు ఏదైనా ఐడియాస్ ఇవ్వండి, డెవలప్మెంట్ యాక్టివిటీలో పాల్గొనండి అని చెప్తుంది. అంటే చదువుకుంది ఆవిడ, ఉద్యోగాలు చేసేది వాళ్ళు, జీతాలు తీసుకునేది వాళ్ళు, మళ్ళీ చదువేందుకు సంకనాకడానికే ఆ స్మితా సబర్వాల్కి ఈ వ్యాఖ్యలు చేసి బాలలత మేడం లాంటి వాళ్ళని చూసి ఒక ఆదర్శంగా తీసుకుంటున్న పరిస్థితుల్లో ఈవిడే మానసిక వైకల్యం ఉంది ఆవిడకి సగం ఒక రకమైన ట్రీట్మెంట్ చేయాలి. సో ఎర్రగడ్డ హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేక ఆమెను బయట తిప్పుతున్నారు. సో అలాంటి ఐఏఎస్ని ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు నాకు తెలుసు. కాకపోతే ఆవిడ ఎలాంటి వ్యాఖ్యలు చేయాలో ఆవిడకి తెలియని పక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు మీడియా వాళ్ళైనా చేస్తే కనీసం ఇలాంటి చూడక ఇంకెవరైనా మాట్లాడాల్సి అనిపిస్తే కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆవిడకి కనీసం సెన్స్ ఉండాలి. ఎందుకంటే ఎంత ధైర్యంతో వాళ్ళు ముందడుగేస్తున్నారు, ఎంత ధైర్యంతో వాళ్ళు కొట్లాడుతున్నారు, ఎంత ధైర్యంతో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. బక్కా జట్సన్ లాంటి వాళ్ళు అయితే గత ప్రభుత్వంలో చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. ప్రతి చోట మీడియా ఎక్కడికి పిలిస్తే అక్కడికి తిరిగారు. సో ఆయనను చూస్తే చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ ఆయన ఎక్కడికంటే అక్కడ తిరిగారు. పోరాట యోధుడు ఆయన. ఓయూకి సంబంధించి స్టూడెంట్స్ విషయంలో కొట్లాడారు, డిఎస్సి స్టూడెంట్స్ విషయంలో మొన్న కూడా కొట్లాడారు. ఆయనకి ఒంట్లో బాగోపోయినా నిరాహార దీక్ష చేశారు. ఆయన వయసు సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా నిరాహార దీక్ష చేశారు. సరే ప్రజల కోసం కొట్లాడుతున్న మనుషుల్ని, లేదంటే ప్రజలకు ఏదో సేవ చేద్దాం,
నేను ఇలా ఎలా ఉన్నా సరే నేను ప్రజలకు సేవ చేద్దామని చెప్పి ఐఏఎస్ లేదంటే వేరే గ్రూప్ 1 గ్రూప్ 2 పెద్ద పెద్ద పోస్టుల్లో ఉద్యోగాలు చేసి ప్రజలకు ఏదో ఒక న్యాయం చేద్దాం, మనం ఎలా ఉన్నా పర్లేదు ప్రజలకు న్యాయం చేద్దాం అని చెప్పి ముందరకు వస్తున్న వాళ్ళని నిరుత్సాహపరచడం, అంటే ఉత్తేజపరిచి మీలాంటి వాళ్ళు రావాలి, మీలాంటి వాళ్ళు కావాలి అని చెప్పకుండా వాళ్ళని నిరుత్సాహపరిచి ఈవిడికి ఏదో పోటీ వస్తున్నారనే స్థాయిలో ఆవిడ విరుచుకుపడడం, ఆవిడ కామెంట్లు చేయడం, తర్వాత నేను సారీ చెప్పనడం, ఆ సారీ చెప్పకపోవడం, దానంతా అహంకారానికి ఇది. ఆ అహంకారం దేనికి అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీలోకి వెళ్తే మళ్ళీ చాలా పెద్ద మనుషులు వస్తారు. సో కేటీఆర్ లాంటి వాళ్ళు రావాల్సి వస్తుంది. సీఎం సొంత పేషీలో వర్క్ చేసింది. సో సీఎం కేసీఆర్ అయినా సరే చెప్పాల్సింది, అమ్మ నువ్వు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పు ఐఏఎస్లకి వాళ్ళకి అని చెప్పేసి యూపీఎస్సీ రాసిన వికలాంగులకి, వికలాంగులు కూడా కాదు సారీ దివ్యాంగులకి బేషరతుగా సారీ చెప్పని చెప్పేసి ఈవెన్ కేసీఆర్ లాంటి వాళ్ళు అయినా, లేదంటే ఆవిడ చుట్టూ తిరిగి ఇప్పుడు ఐఏఎస్లు అంటే కంప్లీట్గా గవర్నమెంట్ వ్యవస్థలతోనే సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతోనే తిరుగుతుంటారు కాబట్టి కనీసం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళైనా ఇనిషియేట్ తీసుకొని ఆ దివ్యాంగులకి క్షమాపణ చెప్పు బేషరతుగా అని చెప్పేసి ఇనిషియేట్ తీసుకోలేని అంగవైకల్యంలో ప్రభుత్వంలోని అధికారులు, నాయకులు ఉన్నారు. ఎందుకంటే తెల్లారు లెగిస్తే వీళ్ళు మొహాలు చూసుకుంటారు. ఈ ట్వీట్ గురించి ఖచ్చితంగా సీఎంకి కానీ, డిప్యూటీ సీఎం కానీ, లేదంటే మిగతా మినిస్టర్లకైనా సరే వాళ్ళకు ఒక ఐడియా ఉండుంటుంది. సో దానిపైన ఖచ్చితంగా వాళ్ళు స్పందించి స్మితా సబర్వాల్కి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. ఒకవేళ చేసినా కూడా అంతటి అహంకారంతో ఈవిడ ఉంది అంటే ఈవిడ వెనకాల ఉన్న 20-30 వేల కోట్ల ఆస్తి, ప్రజల సొమ్ము, తెలంగాణ అనేది సాధించిన నీళ్లు నిధులు నియామకాలు కాన్సెప్ట్లో నీళ్లతో పాటు నిధులతో పాటు నియామకాలను దోచుకున్న దొంగలు వీళ్ళందరూ. బీహార్ దొంగలు వీళ్ళందరూ. బీహార్ దొంగల మూట తెలంగాణలో పడింది. గత 10 ఏళ్ళు దోచుక తిన్నారు. అందుట్లో అహంకారంతో నెత్తికెక్కిన స్మితా సబర్వాల్ దివ్యాంగుల పైన చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సిన విషయం. సో దీనిపైన పోరాటం చేసి డిఓపిటికి ఫిర్యాదు చేసిన బక్కా జెట్సన్ విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి డిఓపిటి సిఫార్సు. తెలంగాణ ప్రభుత్వం అంటే నథింగ్ బట్ మళ్ళీ రేవంత్ రెడ్డి, ఇదిగో పెద్ద మనిషి ఇక్కడికి వచ్చి అన్ని కబుర్లు చెప్తాడు. మరి స్మితా సబర్వాల్కి ఎందుకు బుద్ధి చెప్పలేకపోతున్నావు? స్మితా సబర్వాల్కి ఇది కరెక్ట్ కాదు, బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పని ఒక లెటర్ ఎందుకు రాయలేకపోతున్నావు? లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకొని ఏదైనా డిపార్ట్మెంట్ ఎందుకు పక్క డిపార్ట్మెంట్లో అంటే వ్యవస్థలతో సంబంధం లేని ఏదైనా వేరే డిపార్ట్మెంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు? సో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ అంత ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయగలుగుతుంది? సో ఆవిడకున్న మతలబ్ ఏంటి, అది కూడా మాకు కూడా చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. అరే ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా, ప్రభుత్వాన్ని కాదని ఎదిరించి అడ్డగోలుగా ఏదైనా చేయొచ్చా అని మేము కూడా తెలుసుకుంటాం. సో మానసిక వికలాంగురాలు స్మితా సబర్వాల్. రేపటి నుంచి మేమైతే ఇలాగే పిలుస్తాం, స్మితా సబర్వాల్ని సంబోధించేటప్పుడు మానసిక వికలాంగురాలు అని అనుకుంటాం. ఎందుకంటే ఆవిడ చేసే చర్యలు అలా అనిపిస్తున్నాయి కాబట్టి మానసిక వికలాంగురాలు స్మితా సబర్వాల్. ఆవిడకి పిచ్చిలేసి మీ ఏవో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకొని. అంటే డ్రెస్సుల మీద నేను కామెంట్ చేయను, కానీ ఆవిడ ఏదైతే షో చేస్తుందో ఆ షోస్ అన్నీ కూడా కొంచెం వికారంగానే ఉంటాయి ఆవిడ చేసే షోలన్నీ. సో మనం మాట్లాడకూడదు.